నా కొడుకు కోడలు ఆనందాన్ని చూడలేక కడుపులో పెరుగుతున్న బిడ్డని కడుపులోనే చంపేసిన హంతకులు మీరు. మీ చేత్తో అన్నం తింటే అది విషంతో సమానం. ప్లీజ్ మావయ్య గారు, అలా మాట్లాడకండి. మేము ఇంట్లో వాళ్ళ మంచి కోరడం తప్ప చెడు చేయాలని మేము కలలో కూడా అనుకోము. కళ్ల ముందే చేసేస్తుంటే ఇంకా కలలో అనుకోవాల్సిన అవసరం ఏముందమ్మా? మా అందరి ఆనందాన్ని చంపేసి మనసు విరిచేసి నా ఆరోగ్యం గురించి బాధపడుతున్నారా? ఇది కూడా నటనే కదమ్మా, ఇది కూడా నటనే కదమ్మా, కూడా నటనే కదమ్మా, కూడా నటనే కదమ్మా, కూడా నటనే కదమ్మా. నా భార్య, కొడుకు, కోడలు మీ గురించి ఎంత నెగిటివ్గా చెప్పినా నేను మిమ్మల్ని నమ్మాను. ఆ నమ్మకాన్ని చంపేశారు. లేదు నాన్న, మేం ఏ తప్పు చేయలేదు. అది మీకు నిరూపిస్తాం. మీకు దండం పెడతాను, మీరిక్కడి నుంచి వెళ్ళండి. మీరు నిరూపించే నిజం, బయటపెట్టే అబద్ధం అవేమీ తెలుసుకునే ఓపిక లేదు నాకు. ఇందాక నా ఆరోగ్యం గురించి బాధపడ్డారు కదా. మీ ఇద్దరూ నా కంటికి కనిపించకుండా ఉంటే నేను త్వరగా కోలుకుంటాను. మీకు కావాల్సింది నేను కోలుకోవడమే అయితే మీరిక్కడి నుంచి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ప్లీజ్ నాన్న, మీకు దగ్గరవ్వాలనే ఇన్ని భరిస్తున్నాను. అలాంటిది నన్ను దూరంగా ఉండమని మాత్రం చెప్పకండి. కేదార్, పద వెళ్దాం. పిన్ని, యువరాజ్ ఇక్కడ కూడా లేరే. మాకు మర్యాద, నా కొడుకు మీద నమ్మకం, కోడలి గురించి ఆలోచన లేని మనుషుల మధ్య మేము ఉండాలనుకోవడం లేదు. అందుకే వెళ్ళిపోతున్నాం. మా గురించి వెతకద్దు. వైజయంతి. పిన్ని, ఏంటి పిన్ని ఇంత పని చేసింది? దాత్రి, మావయ్య నీకు దగ్గరై నీతో ప్రేమగా ఉండడం చూసి ఎంత సంతోషపడ్డానో తెలుసా? ఆ ఆనందాన్ని నీకు కొన్ని రోజులు కూడా లేకుండా చేశాను. సారీ కేదార్. ఏం మాట్లాడుతున్నావు దాత్రి? జరిగిన దాంట్లో నీ తప్పేముంది? నా తప్పే ఉంది కేదార్. నిషి గురించి తెలిసి కూడా నిజం తెలియగానే వదిన వాళ్ళకి చెప్పకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నిషి అసలు ఎక్కడ కరెంటు వైర్ని తొక్కేస్తుందో అన్న భయంతో తను అనుకున్నట్టుగానే తనని అందరి ముందు కింద పడేశాను. ఇదంతా నా వల్లే జరిగింది. నేను కొంచెం జాగ్రత్త పడుంటే ఇవాళ నువ్వు మావయ్య గారి దగ్గర ఇన్ని మాటలు పడాల్సిన అవసరం వచ్చేదే కాదు. దాత్రి, నాన్న కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పు? కోపం ఉండకపోవచ్చు, కానీ యువరాజ్ బిడ్డని చంపేశాననే కోపం, నేనే తప్పు చేశానన్న బాధ ఎప్పటికీ పోదు కేదార్. కొన్ని రోజులు పోతే మావయ్య గారు అన్నీ మర్చిపోతారనుకున్నాను. కానీ ఇవాళ మావయ్య గారి కళ్ళల్లో నా మీద కోపం, అసహ్యం చూశాను కేదార్. అది పోతుందనిపించటం లేదు. ఆయన ఈ విషయంలో మనల్ని క్షమించకపోతే నువ్వు మావయ్య గారికి ఎప్పటికీ దగ్గర అవ్వలేవు కేదార్.
ఆయన నిన్ను కూడా ఒక హంతకుడుగానే చూస్తారు. దాత్రి, లేదు కేదార్, నా భయమే నిజమవుతుంది. నా వల్లే నువ్వు మీ నాన్నగారికి దూరం అవ్వబోతున్నావు. నా వల్లే మీ ఇద్దరి మధ్య ఉన్న దూరం పెరిగిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు దాత్రి? నీ వల్ల నాకు నష్టం వస్తుందా? అది ఈ జన్మలో జరగని పని. ఒకవేళ వచ్చినా కూడా నేను సంతోషంగా తీసుకుంటాను. ఎందుకంటే నువ్వు కావాలని ఆ కష్టం నాకు తీసుకురావని నాకు తెలుసు కాబట్టి. అయినా నువ్వు లేకపోతే నాన్నకి ఇంత దగ్గరగా వచ్చేవాణ్ణి కూడా కాదు దాత్రి. అలాంటిది మా మధ్య దూరానికి నువ్వు కారణం ఎలా అవుతావు? మన టైం బాలేకనో, నిషి వాళ్ళ టైం బావుండో ఈసారి వాళ్ళు గెలిచారు, అనుకున్నది చేశారు, అంతే దాత్రి. నీ చెల్లెలు నిన్ను శత్రువుగా చూస్తుందని తెలిసినా, నీ మీద గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్తుందని తెలిసినా, ప్రెగ్నెన్సీ విషయంలో నిజం చెప్పకుండా తప్పించుకోవడానికి ఏమైనా చేస్తుందని తెలిసినా కూడా కళ్ళ ముందు చెల్లెలు ప్రమాదంలో ఉంది అని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తనని కాపాడడానికి వెళ్ళావు చూడు, అది దాత్రి నువ్వంటే. అది నీ మనసు. ప్రమాదంలో ఉన్నది శత్రువైనా వాళ్ళని కాపాడడానికి నీ ప్రాణాలిస్తావు. ఎందుకంటే నీకు పంతం కంటే, నీ గెలుపు కంటే నువ్వొక మనిషికి విలువనిస్తావు కాబట్టి. అది చాలా గొప్ప గుణం దాత్రి. అది నీలో ఉంది. నువ్వంటున్న ఆ గొప్ప గుణమే ఇవాళ నిన్ను మావయ్య గారికి దూరం చేసింది కేదార్. దేనికోసమైతే మనం ఎన్ని నెలలుగా ఎన్ని అవమానాలు పడ్డామో, ఎన్ని కష్టాలు తట్టుకొని నిలబడగలిగామో, అదంతా వృధా అయ్యేలా చేసేసింది. ఏమీ అవలేదు దాత్రి. నాన్న మాటలకి నీ మనసు విరిగిపోయి నువ్విలా భయపడుతున్నావు, అంతే. నిషి చెప్పింది అబద్ధమని నాన్నకి అక్కకి నిరూపిస్తే చాలు కదా. అప్పుడు నువ్వు చేసింది తప్పో ఒప్పో ఎవ్వరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు దాత్రి. నాన్ననే జరిగింది అర్థం చేసుకుంటారు. ఇంకా లేట్ చేయకూడదు కేదార్. ఇప్పుడే హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ డాక్టర్ నెంబర్ తీసుకుందాం. ఆ డాక్టర్తోనే నిషి గురించి నిజాన్ని అందరి ముందు చెప్పిద్దాం. ఫోన్ చెయ్యి. జగదాత్రి, ఏమైంది వదినా? ఎందుకంత కంగారు పడుతున్నారు? పిన్ని వాళ్ళు పిన్నికి ఏమైందక్క? ఈ లెటర్ ఏంటి? చూడు కేదార్, ముందు మీరు టెన్షన్ పడకండి వదినా. కేదార్, ఆ లెటర్లో ఏముంది? పిన్ని వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాం, వాళ్ళ కోసం ఎవరూ వెతకొద్దని ఇందులో రాశారు దాత్రి. వెళ్ళిపోతున్నారా?